భోజనం చేసిన వెంటనే పడుకోకు లావ్ అయిపోతావు. ఇలా మీకెవరైనా చెప్పుండొచ్చు లేదా మీరే ఇంకెవరికైనా చెప్పి ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? నెక్స్ట్ 1 మినిట్ లో మనం తేల్చేద్దాం. ఈ గ్యాప్ లో మీరు మన పేజ్ ని ఫాలో కొట్టి ఈ కాన్సెప్ట్ ని నమ్మడానికి మనోళ్ళు జనరల్ గా 2 థియరీస్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. అందులో మొదటిది, హ్యూమన్ బాడీ మెటబాలిజం నైట్ టైం చాలా స్లో ఉంటుంది కాబట్టి మన బాడీ క్యాలరీస్ బర్న్ చేయదు. అందువల్ల మనం తినే ఫుడ్ మొత్తం ఫ్యాట్ గా డిపాజిట్ అయిపోతుందేమో అని. టెక్నికల్లీ మార్నింగ్ మన మెటబాలిజం ఎలాగైతే ఉంటుందో నైట్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఎందుకంటే మన హార్ట్ ఫంక్షన్ అవుతూ ఉండాలి, మన బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ అవుతూ ఉంటుంది, మన లంగ్స్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ క్యాలరీస్ రూపంలో బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెటబాలిజం అన్న కాన్సెప్ట్ ని మనం కొట్టిపరేయచ్చు. ఇకపోతే రెండోది, మార్నింగ్ టైం ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, నైట్ టైం ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం తినే ఫుడ్ మొత్తం మన బాడీలో ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుందని. మార్నింగ్ తో కంపేర్ చేస్తే నైట్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మిడ్ డే నుంచి నైట్ వరకు ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్ లో ఉంటాయి. ఈ లెక్కన మనం మార్నింగ్ కాకుండా ఏ పూట ఫుడ్ తిన్నా లావ్ అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ ని కూడా మనం కొట్టి పరేయచ్చు. తిన్న వెంటనే పడుకుంటే లావ్ అవ్వము, బట్ తినడానికి నిద్రకి ఒక 1 or 2 అవర్స్ గ్యాప్ ఉండడం వల్ల మన గట్ హెల్త్ కి మాత్రం డెఫినెట్లీ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనికోసం మీరు 1 or 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకుంటే మంచిది.